హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు ఈ వీడియో అయితే అందరికీ ఫేవరెట్ వీడియో అయిపోతుందండి. ఎందుకంటే నేను ఒక స్పెషల్ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. అదేనండి, చాలామంది కర్రీ చేస్తే తొందరగా తినారనమాట. స్మెల్ అయితే వచ్చేస్తుంది కర్రీ. ఆ వాసన కొంతమందికి కూడా పడదు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా చాలామందికి ఇష్టం ఉండదు ఈ కర్రీ. ఏంటో అయితే గెస్ చేసి ముందు కామెంట్ అయితే రాసేసేయండి. అదేనండి, క్యాబేజీ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. క్యాబేజీ తొందరగా లైక్ చేయరు చాలామంది, కానీ ఈ విధంగా పచ్చడి చేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మొత్తం రైస్ తినేస్తారు. దట్టు నెయ్యి కూడా వేసుకొని తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. మనకి దోశలకు కూడా ఈ చట్నీ బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ చట్నీ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక అర స్పూను ఆయిల్ అయితే వేసి వేడి చేసుకోవాలండి. దీంట్లోకి పల్లీలు అయితే యూజ్ చేస్తున్నాము. పల్లీల ప్లేస్లో మీరు నువ్వులైనా వాడుకోవచ్చు అనమాట. పల్లీలు నువ్వులు కాంబినేషన్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు పల్లీలు అయితే యూజ్ చేశాను. ఒక హాఫ్ కేజీ క్యాబేజీకి ఈ పల్లీలు ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ క్యాబేజీ పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తాయండి. క్యాబేజీ తిన్న ఫీలింగే రాదనమాట. ఈ 3 స్పూన్లు పల్లీలకి 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూను మినప్పప్పు, అలాగే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసానండి. ఇక్కడ పచ్చిమిర్చి బదులు మీరు మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, అలాగే మొత్తము పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టేసుకుంటే మనకి ఈ మిక్చర్ అనేది ఆరుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఇంకొక అర టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ పడుతుందన్నమాట ఈ పచ్చడికి. ఇక్కడ క్యాబేజీని మనము ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అయితే ఉంచానండి. బాయిల్ చేయలేదు, జస్ట్ హాట్ వాటర్లో నానబెట్టాను అనమాట. ఎందుకంటే క్యాబేజీ స్మెల్ అనేది అది పోతుంది. సో నేను కర్రీ చేసినా కానీ అదే విధంగా చేస్తాను. ఇప్పుడు పచ్చడి కూడా అలాగే నేను హాట్ వాటర్లో అయితే 5 మినిట్స్ ఉంచాను అనమాట. మీలో ఎంతమంది క్యాబేజీ కర్రీ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవుతారో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు కొద్దిగా మగ్గిపోయింది. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేస్తున్నామండి. సాల్ట్ వేయటం వల్ల మనకి క్యాబేజీ తొందరగా కూడా మగ్గుతుందనమాట. సాల్ట్తో పాటు పసుపు, అలాగే టమాటా ముక్కలు వేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక్క టమాటానే మాత్రమే యూజ్ చేశాను. ఇవి మొత్తము మిక్స్ చేసేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నామండి. ఇది మగ్గటానికి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 5 మినిట్స్లోనే ఒక 80% వరకు కుక్ అయిపోతుంది అనమాట కొత్తిమీరతో పాటు. ఇక్కడ నేను కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను, ఎందుకంటే టమాటా ఎక్కువ యాడ్ చేయలేదండి. ఈ 2 కాంబినేషన్, టమాటా అండ్ చింతపండు కాంబినేషన్ అయితే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని నేను టమాటా ఒక్కటే యాడ్ చేశాను. మీకు చింతపండు ఇష్టం లేదు అనుకుంటే 2 టమాటాలు అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, సాఫ్ట్గా బాగా మగ్గిపోయినాయి అనమాట. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది, మనకు ఎక్కువగా ఫ్రై కూడా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ క్యాబేజీ మిశ్రమాన్ని కూడా ఆరబెట్టేసుకోవాలండి. క్యాబేజీ బాయిల్ అయ్యేలోపు మనకి ఇక్కడ ఈ పల్లీలు కూడా బాగా ఆరిపోయినాయండి. ఈ పల్లీలన్నీ మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాము. ముందుగా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. క్యాబేజీతో పాటు ఈ పల్లీలు వేసామంటే మంచిగా గ్రైండ్ అవ్వవు అనమాట. సో ఇవి ముందుగా ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా కచ్చపచ్చగా నలిగితే సరిపోతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. ఈ క్యాబేజీ పచ్చడి చేయడానికి 1 డ్రాప్ వాటర్ కూడా అవసరం లేదు. మనకి టమాటా గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట. ఇప్పుడు క్యాబేజీ కూడా ఆరిపోయింది కదా, క్యాబేజీ కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మనం క్యాబేజీలో అయితే సాల్ట్ వేసామండి, పల్లీల్లో వేయలేదు కాబట్టి నేను పల్లీ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసాను అనమాట. అది చూపించలేదు.
సో ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్త పేస్ట్గా కాకుండా, మరీ కచ్చపచ్చగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలండి. తాలింపు అనేది ఇంక అందరికీ తెలిసిందే కదా. తాలింపులో వచ్చేసి నేను చిన్నులపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే జీలకర్ర, తాలింపు దినుసులు వేసానన్నమాట. ఇవన్నీ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టేసుకోండి. లేకపోతే కొద్దిగా వేసుకున్నా కానీ పచ్చడి అనేది మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఈ పచ్చడి మనకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది, అలాగే రైస్ కాంబినేషన్తో ఇంకా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసేసుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి, క్యాబేజీ పచ్చడితో తిన్నామంటే క్యాబేజీ తిన్నట్టే తెలియదండి, మంచి టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా కొత్త వాళ్ళకి వేసినా కానీ గుర్తుపట్టారనమాట. అంత ఏం పచ్చడి అని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. మనకి క్యాబేజీ తిన్నట్టే ఉండదు. మీరు చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. చెప్పిన తర్వాత అయితే ఒకసారి రివీల్ చేయండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి చాలా వీడియోస్ ఉన్నాయండి, చూసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.